నేనొక అతన్ని లవ్ చేశాను. అతనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఆ అమ్మాయిలందరూ క్యూ కట్టేశారు. ఆ క్యూ కాదని నా వెంటే పడాలంటే నువ్వొక లవ్ లెటర్ రాయాలే. నాకింక అదే పనా? నాకు లవ్ లెటర్స్ రాయడం రాదు. నాకు తెలిసే చంద్రికకి నువ్వే రాస్తున్నావని. కాలేజ్ మొత్తం ఒకటే టాక్, సౌందర్య లవ్ లెటర్స్ రాయడంలో పీహెచ్డీ చేసిందని. అదంతా వాళ్ళ అభిమానం. అలా అనడం నీ గొప్పతనమే. నా లవ్ సక్సెస్ అయితే మాకు పుట్టే అమ్మాయికి సౌందర్య అని పేరు పెట్టుకుంటానే. ఏంటో పిచ్చి అభిమానం. భగవంతుడా, ఎందుకయ్యా ఇంత టాలెంట్ ఇచ్చినావు? సర్లే, తప్పుతుందా? ఫ్రెండ్వి కదా, అందులోనూ నా కోసం క్లిప్పులు, కమ్మలు, రిబ్బన్లు తీసుకొచ్చినావు. ఎట్లా కావాలేంది చెప్పు. తను లేకపోతే నేను లేనని, నా మనసులో ప్రేమ తన వల్లే పుట్టిందని, తను అనుక్షణం నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడని అలా నీ స్టైల్లో రాయివే. సరే, రాస్తా. కానీ ఒక కండిషన్. ఏంటి అది? నీ లవ్ సక్సెస్ అయితే ఆ లెటర్ రాసింది నేనే అని, నీ లవ్ గురు నేనేనని ఈ కాలేజ్లో అందరికీ చెప్పాలి. సరేనా? ఏంటి అలా ఆలోచిస్తున్నావు? నీకిష్టం లేకపోతే వద్దు, వెళ్ళు. చెప్తానే, అలాగే చెప్తాను. ఎందుకే అలా? ఈ రోజు నుండి ఈ సౌందర్య ఊరికే ఏ పని చేయదు. పబ్లిసిటీ, ప్రతి పనికి పబ్లిసిటీ కావాలి. ఆ ఎర్ర జుట్టోడి కంటే ఎక్కువ నేనే పబ్లిసిటీ కావాలి. అదేంటో చూడు. ఏది ఏమైనా కవితలు రాయాలంటే నా తర్వాతనే ఎవరైనా. మస్తుకొచ్చిందే చూడు. పట్టే, ఏది? ఒకసారి నువ్వే చదివి వినిపించవే. నేను అలాగే వెళ్ళి అతనితో చెప్తాను. ప్రియాతి ప్రియమైన ఇట్లు నీ ప్రేమకై, నీ సేవకై ఎదురు చూసే శబరి. అవునే, ఇంతకీ అతని పేరేంటి? అభి. అభినా? ఓహో, పక్క కాలేజ్ అభినా? కాదే, మన కాలేజ్ అభినందన్. ఆ ఎర్ర జుట్టోడా, ఆ పింజారిగాడా, ఆ కొండ ముచ్చోడా, ఇప్పటిదాకా వాడిని పొగుడుతూ నాతో రాయించినవా? ఆ దొంగ కొళ్ళు పట్టి వాణ్ణి నువ్వు లవ్ చేయడం, దానికి నేను లవ్ లెటర్ రాయడం, మీ లవ్ సక్సెస్ అయితే మీ కూతురికి నా పేరు పెట్టడం. ఇవ్వవే ఆ లెటర్ లేవు. సౌందర్య, ఇవ్వవే. సౌందర్య, ఏంటి ఆలోచించేశావు? నువ్వే కాదు,
ఏ అమ్మాయి వాణ్ణి లవ్ చేసినా ఊరుకోను. ఎందుకంటే ఆ ఎదవ వల్ల ఇంకొక అమ్మాయి జీవితం నాశనం కాకూడదు కాబట్టి. వాడు కాలంతకుడే. వాడెలా నచ్చాడే నీకు? నన్ను ఏమైనా అను, నా అభిని మాత్రం ఏమనుకు. ఏంటే నీ అభినా? వాడికి కాదే, నీలంటోళ్ళకి 4 తగిలించాలి. ఇంకొకసారి లవ్వు గివ్వు అన్నావంటే ఇంటికొచ్చి మీ నాన్నకు చెప్తా. నీ బాలకం చూస్తుంటే అభిన్ నువ్వు లవ్ చేస్తున్నావు అనిపిస్తుంది. వాణ్ణి నేను లవ్ చేయడమా? 100 జన్మలెత్తినా వాడికి అదృష్టం రాదు. పో పోవే. ఏంటి అట్లా చూస్తున్నావు? ఏం మార్పే? అభి అంటే నచ్చడు కాబట్టి లెటర్ రాయనన్నావు, అంతవరకు బానే ఉంది. మరి ఈ కాలేజ్లో ఎవ్వరూ లవ్ చేయకూడదు అన్నావు, దాంట్లో అర్థమేంటే? ఏ వాడు పెద్ద దొంగే. వాడి గురించి నాకు తెలుసు కాబట్టి నేను అట్లా అన్నాను. లేదులే, టీవీలో వాణ్ణి చూశాక, గుడిలో వాడి ఫేస్ ని నీళ్ళల్లో చూసిన తర్వాత నీలో ఏదో మార్పొచ్చిందే. అది లవ్వేమో అని నా డౌట్. ఏదో ఉద్దేశంతో నువ్వు బావా బావా అన్న పిలుపు మామ అనేలా మారుతుందేమో అనిపిస్తుంది. నువ్వు మొదలుపెట్టినవా? సాటి అమ్మాయి క్రెడిట్ లాక్కొని తన క్రెడిట్ అని చెప్పుకునేవాణ్ణి ఎవ్వరైనా ఇష్టపడతారా చెప్పు? తూ, కనీసం థ్యాంక్స్ అయినా చెప్పాడవాడు లేదే. ఏమీ లేకపోతే సరి, ఏమైనా ఉంటేనే తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేది. ఈ ఎర్ర చుట్టోడికి అంతమంది అమ్మాయిలు పడుతున్నారేంది? అది లెటర్లో అభి పేరు చెప్పినప్పుడు నీ రియాక్షన్లో ఏదో తేడా ఉంది. ఫస్ట్ టైం నీ మాటలు ఒకటి మాట్లాడితే కళ్ళు ఇంకొకటి చెప్తున్నాయి. సంథింగ్ ఈజ్ రాంగ్. ఈ రోజు నీ తల పొగరు తగ్గించి అందరి ముందు తల దించుకునేలా చేస్తానే. కొట్టినట్టొచ్చే నీ మాటలు మూగబోయేలా చేస్తానే. జీడి మెట్ల అడ్రస్ ఉంది. ప్రసాదు, రవివర్మ, రాజారాం. నో నో నో. గ్లాస్ కాదే, నిండుకున్న గ్లాస్ అంటే ఖాళీది. అర్థమైందా? అర్థమైంది అమ్మగారు. బుక్ చేస్తాను చూడండి. గుడ్, వెళ్ళు.
షిట్! ఏమైంది నీకు? సారీ సార్. సారీ ఏంటి? కళ్ళు కనపట్లేదా? ఏమైంది శేఖర్? జ్యూస్ మీద ఒలకపోసింది మేడం. ఏయ్, బుద్ధుందా నీకో? జీతం మాత్రం గట్టిగా పట్టుకుంటావు, గ్లాస్ పట్టుకోలేవా? క్షమించండి అమ్మగారు. సరేలే వెళ్ళు. ఏయ్, వెళ్ళిదంతా క్లీన్ చేయి, వెళ్ళు. పెన్డ్రైవ్ పీకేశాను గానీ దొరకలేదు. ఎక్కడ పడిందో ఏంటో. ఈ టెన్షన్లో సరిగ్గా వెతకలేకపోయాను. అయ్యో. షిట్! పెన్ డ్రైవ్ కనపట్లేదు. ఏమైంది సార్? నా పెన్ డ్రైవ్ ఉండాలి, చూసావా? లేదు సార్, నాకేం తెలీదు. జ్యూస్ పడితే తుడిచేశాను. క్లీన్ చేసేటప్పుడు పెన్ డ్రైవ్ ఏమైనా కనపడిందా? లేదు సార్, నిజంగా నేను చూడలేదు. ఎక్కడికి పోతుంది పెన్ డ్రైవ్? ఇక్కడే ఉండాలి కదా. ఏంటి గొడవ? ఏమైంది శేఖర్? ల్యాప్టాప్కి పెన్ డ్రైవ్ ఉండాలి మేడం, ఇప్పుడేమో అది లేదు. ఏయ్, నువ్వేమైనా తీసావా? నేను తీయలేదు మేడం. నిజం చెప్పమ్మా, ఏం చేసావు? వద్దు సార్, నాకేం తెలీదు. నీ మొహమే, పో అవతలకే. అఖిలాండేశ్వరి మేడం అడిగితే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. కంగారు పడకు శేఖర్, దొరికితే చెప్తాను కదా. రేపటి వరకు టైం ఉంది కదా, అప్పటి వరకు దొరుకుతుందిలే. వెతుకుదాం. కంగారు పడకు శేఖర్, దొరికితే చెప్తానులే. రేపటి వరకు టైం ఉంది కదా. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశానని ఇక్కడ బాటిల్ తిప్పుతో కూర్చున్నావేంటే? రీజర్ పీరియడ్ కూడా అయిపోతుంది. బాటిల్ తిప్పడం కాదే, ఇప్పుడు నేను ఆడే గేమ్కి కొంతమంది మైండ్ బ్లాంక్ అవుతుంది. చైత్ర, వెళ్ళిన పని ఏమైందే? అయిపోయిందే. ఇక నువ్వు గేమ్ స్టార్ట్ చేయొచ్చు. వెరీ గుడ్. బ్రో, నిన్న నువ్వు ఇచ్చిన స్పీచ్కి నేను ఫిదా అనుకో. ఈ రోజు నీ వెనక వేల మంది ఉన్నారు. ఇంత మంచివాడు నా బెస్ట్ ఫ్రెండ్ అయినందుకు ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ బ్రో. ఇక మీదట నీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా చేయడానికి ఈ క్రిష్ ఉన్నాడని మర్చిపోకు. ఆ హెల్ప్ ఎంత పెద్దదైనా సరే
మా గ్రానీతో చెప్పి మరి నేను చేయిస్తాను. డెఫినెట్గా క్రిష్, నీ సపోర్ట్ ఉంటే నేను చేయాలనుకున్న పనులు చాలా ఈజీగా అయిపోతాయి. లెట్స్ గో. ఏంటి వానర సైన్యంలో అందరు ఎక్కడున్నారు? రీజర్ పీరియడ్ కదా అని బోర్ కొడుతుందంటే ఎంటర్టైన్మెంట్ ఇస్తానని తీసుకొచ్చి పావు గంట నుండి బాటిల్ తిప్పుతూ కూర్చుంది. ఓ ట్రూత్ ఆర్ డేరా? అభి మనం కూడా ఆడదాం. ఏం చైత్రా, ఓకేనా? ఓకే బావా. గేమ్ స్టార్ట్ చేసిందే సౌందర్య కోసం. అది రాలేదంటే ఇంకా ఎలాగైనా దాన్ని ఆపాలి. ఏ సౌందర్య, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ? ఎండకి బాగా చలి పెడుతుంటే చలిమంటేసుకుందామని. ఈ గేమ్ ఆడితే చలికాలంలో కూడా చెమటలు పడతాయి. ఆడతావా? ఆట నచ్చితే సరిపోదు, ఆట ఆడే మనుషులు నచ్చితేనే ఈ సౌందర్య ఆడుతుంది. తొట్టి గ్యాంగులతో నేనాడను. హే నిత్య, ఎవరిని పట్టుకొని ఏమడుగుతున్నావు? దానికి గోళీలాటలు, కర్ర బిల్ల, నేలబండ, తొక్కుడు బిల్లలు, ఇలాంటి చిన్న పిల్లల ఆటలు చెప్పు, క్షణాల్లో వాడిపోద్ది. అవునా అభి, తనకి ట్రూత్ ఆర్ డేర్ ఆడేంత ధైర్యం ఉందనుకున్నాను. సారీ సౌందర్య, నువ్వు వెళ్ళి నీ ఆటలు ఆడుకో. ఏంట్రా నోటుకొచ్చినట్టు వాగుతున్నా? నావి పిల్లలాటలా? ఆ ఆటలన్నీ ఆడిన నాకు ఈ ఆటకు లెక్క? ఆంజనేయుడు సముద్రం దాటినంత ఈజీగా నేను ఈ ఆట ఆడగలను. అయినా ఆటల్లో నాతో పోటీ పడేదెవరు? నన్ను ఢీ కొట్టేదెవరు? తొక్కి పడేస్తా. ఏయ్ చెప్పవేగేమో. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్ ఆర్ డేరా? ఇదొక ఆట? ఇది రాకపోవడమా? సరే వస్తే ఆడు. మనకెందుకు లేవే, వెళ్దాం పదా. నువ్వింత పిరికిదానివేంటే? ఏం కాదులే. కరెక్ట్ గా దొరికావే. గేమ్ స్టార్ట్స్ నౌ. రే అభిగా, మీరందరూ ఓడిపోయినాక ట్రూత్ ఆర్ డేర్ అనే ఆప్షన్స్ తీసుకుంటారేమో. నేను ఓడిపోతే ఎప్పుడూ డేరే. ఎందుకంటే నేనెప్పుడు నిజమే మాట్లాడతా. మీలా డొంక తిరుగుడు మాటలు, అబద్ధాలు మన దగ్గరుండవు. కోతలు చాలే గాని చైత్ర, నువ్వు గేమ్ రూల్స్ చెప్పు. ఓడిపోయిన వాళ్ళు ట్రూత్ చెప్పాల్సొస్తే తన గురించి ఎవ్వరికీ తెలియని నిజం చెప్పాలి. డేర్ అయితే ఇక్కడున్న వాళ్లలో ఎవరో ఒకరు టాస్క్ ఇస్తే అది కంప్లీట్ చేయాలి. అలా చేయలేకపోతే కాలేజ్ బిల్డింగ్ 2nd ఫ్లోర్ నుంచి దూకాలి. వీటన్నిటికీ ఓకే అంటే గేమ్ ఆడాలి, లేదంటే ఇప్పుడే డ్రాప్ అవ్వచ్చు. ఏం సౌందర్య, డ్రాప్ అవుతావా? ఒక్కసారి కమిట్ అయితే మహేష్ బాబు మాట కూడా వినను. టాస్క్ చేయలేకపోతే 2nd ఫ్లోర్ నుంచి కాదు, 3rd ఫ్లోర్ నుంచి అయినా దూకుతా, సరేనా? అవమానంతో ఈ కాలేజ్ నుంచి తల దించుకొని నువ్వు వెళ్ళిపోవడమా, లేక పైనుంచి దూకి చావడమా? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. చైత్ర, స్టార్ట్ గేమ్. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. కొంప తీసి అభిగాన్ని లవ్ చేస్తున్నానని చెప్పిస్తుందా ఏంది? అలా ఇది చెప్తే ఇంక వాడు బిల్డప్ చూడలు. ఏయ్, వాడు నా శత్రువు. వాడితో లవ్వు తొక్క అని చెప్పినవంటే నీకు తెలుసు కదా నా సంగతి. రఫ్ఫాడించేస్తా. అబ్బా చెప్పు త్వరగా. టెన్షన్ ఎందుకు చెప్పు. అది ఆ? అది 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 చెప్పు. అది అభి నేను లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్గా ఉండాలని నేను అనుకుంటున్నాను.